వాస్తుశాస్త్రంలో మర్మస్థానాలపై సమగ్ర నివేదిక, గుర్తింపు, విశ్లేషణ మరియు నివారణ పద్ధతులు. శక్తి క్షేత్రాల నిర్మాణం. వాస్తుశాస్త్రం అనేది కేవలం దిక్కులకు సంబంధించిన నియమావళి మాత్రమే కాదు. ఇది శక్తి నిర్వహణ, రేఖాగణితం మరియు విశ్వశక్తికి సంబంధించిన ఒక సంక్లిష్టమైన శాస్త్రం. ఒక చిన్న ఇల్లైనా లేదా పెద్ద రాజభవనమైనా ప్రతి కట్టడాన్ని వాస్తుశాస్త్రం ఒక జీవం ఉన్న నిర్మాణంగా పరిగణిస్తుంది. ఈ జీవశక్తిని వాస్తుపురుషుడు అని పిలుస్తారు. మానవ శరీరంలో నాడులు మరియు చక్రాలు ఎలాగైతే ప్రాణశక్తిని ప్రసరింపజేస్తాయో, అలాగే వాస్తుపురుషుడి శరీరంలో కూడా శక్తి ప్రవాహానికి కొన్ని అదృశ్య రేఖలుంటాయి. వీటిని సూత్రాలు మరియు వంశరేఖలు అంటారు. ఈ శక్తిరేఖలు ఒకదానికొకటి ఖండించుకునే ఇంటర్సెక్ట్ అత్యంత సున్నితమైన ప్రదేశాలనే మర్మస్థానాలు అని పిలుస్తారు. ఈ మర్మస్థానాలను కాపాడుకోవడం వాస్తుశాస్త్రంలో అత్యంత కీలకమైన నియమం. బృహత్ సంహిత మరియు మయమతం వంటి ప్రాచీన గ్రంథాల ప్రకారం సాధారణ వాస్తు లోపాల కంటే మర్మస్థానానికి దెబ్బ తగలడం, మర్మవేధ వల్ల ఇంటి యజమాని ఆరోగ్యం, ఆయుషు మరియు సంపదపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి. ఈ నివేదికలో మర్మస్థానాలు ఎక్కడ ఉంటాయి, ఎలా గుర్తించాలి మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సవివరంగా చర్చించబడింది. ఇల్లు ఒక జీవం. ద కాన్సెప్ట్ ఆఫ్ ద లివింగ్ హౌస్. తెలుగులో మనం ఇంటికి కళ ఉంది అని అంటాం. మనం ఒక ఇంటిని నిర్మించినప్పుడు అనంతమైన విశ్వంలో కొంత భాగాన్ని గోడలతో బంధిస్తాం. ఆ బంధించిన స్థలంలో ఒక శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. దీన్నే వాస్తుపురుష మండలం అంటారు. ఈ శక్తి క్షేత్రంలో 45 మంది దేవతలు నివసిస్తారు. వీరి శక్తి ప్రవాహాల కలయిక వల్ల మర్మస్థానాలు ఏర్పడతాయి. వాస్తు ప్రకారం మర్మస్థానంలో పిల్లర్ లేదా గోడ కట్టడమంటే మనిషి గుండె లేదా తలపై మేకు దిగ్గొట్టడంతో సమానం. గణిత ప్రాతిపదిక. పరమసాయిక మండలం 9x9 గ్రిడ్. మర్మస్థానాలు ఎక్కడ ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇంటి స్థలాన్ని గణిత పద్ధతిలో విభజించాలి. నివాస గృహాలకు సాధారణంగా పరమసాయిక మండలం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో స్థలాన్ని 81 గడులుగా 8x9 గ్రిడ్గా విభజిస్తారు. 81 గడుల విభజన కాస్టింగ్ ద 81 పదా గ్రిడ్. ప్లాట్ యొక్క మొత్తం పొడవు మరియు వెడల్పును కొలవాలి. పొడవును 9 సమాన భాగాలుగా, వెడల్పును 9 సమాన భాగాలుగా విభజించాలి.